ఓకే, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అలాంటి వాళ్ళని ఒకళ్ళు పక్కన పెడతాడు. ఎప్పుడు మనకి పక్కటి ఎముకలో ఏమంటారు దాన్ని, బళ్ళెం, పక్కలో బళ్ళెం లాంటి వాళ్ళు నీకున్నారంటే నువ్వు సంతోషపడాలి. వాళ్ళ ద్వారా నువ్వు ఇంకా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను దూషించేవాళ్ళు, నీకు వేలెత్తి చూపేవాళ్ళు ఉండటం నీకు చాలా మంచి. వాళ్ళు ఉండటం వల్ల నువ్వు ఇంకా ఉన్న స్థాయికి, నీకు పోటీ లేకపోతే నువ్వు ఒక్కడే గ్రౌండ్లో పరిగెట్టండి, ఇంట్రెస్ట్ వస్తుందా? పక్కన 2-3 ఉండడానికి పోటీ ఎలా ఉంటుంది నీకు చెప్పండి? వాడికన్నా నేను పరిగెత్తా. అందుకే నీ శత్రువు అనేవాడు నిన్ను ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నిన్ను రేస్ గుర్రంలో నిన్ను బాగా రైజ్ చేసేటువంటి వాడు నీ శత్రువు. కాబట్టి శత్రువులు నాకు ఉన్నాడని బాధపడకండి, కానీ శత్రువు ఉన్నాడని సంతోషపడండి. కాబట్టి గుర్తుపెట్టి హబక్కూకు అంటాడు ఇదే మాట. మరి దానియేలు స్నేహితులు ఉన్నారు ఒక మాట. దానియేలు స్నేహితులు ఏమన్నారు? నా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినాను నేను మాత్రం మొక్కను, ఐ డోంట్ కేర్. దేవుడు పశువులు చాలా ఉన్నా లేకపోయినా, దేవుడు రక్షించిపోయినా నేను మాత్రం విశ్వాసంలోంచి తొలగను, యెహోవా యందు ఆనందించేదనని హబక్కూకు చెప్పాడు. అదేవిధంగా అలాంటి వారిని దేవుడు కనపరచడా లేదా? ఆనందించేది. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను రక్షణకర్త, దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణను బట్టి నేను సంతోషించి, ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముంది ఆయన నన్ను. కాబట్టి నా పంటలు పండిన పండకపోయినా, నేను అనుకున్నది వచ్చిన రాకపోయినా, నేను ఆశించింది దొరకపోయినా, నాకు ధనమున్నా లేకపోయినా, ఏది వచ్చినా లేకపోయినా, నేను మాత్రము యెహోవా యందే ఆనందించేదను. ఎందుకంటే నా దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళను చేసి ఎక్కడ నిలబెడతాడు? ఉన్నతమైన స్థలముల యందు ఆయన నన్ను నిలబెడతాడు. కాబట్టి నేనేం చేయాలి? సంతోషించాలి యెహోవా యందు. బైబిల్లో దేవుని చిత్తం ఒకటి ఉంది, చెప్పండి మీరు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నీకు కష్టమైన నష్టమైన ప్రభువును స్తుతించండి. పౌలు శీలలో చెరసాలలో వేశారు. కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు వాళ్ళకు వచ్చింది మనస్సు ప్రభువును స్తుతిస్తాను. అంటే పరిస్థితులు ఎప్పుడు కూడా నీ మైండ్ని ట్యూన్ చేయకూడదు, నీవే పరిస్థితులను ట్యూన్ చేసే విధంగా ఉండాలి. అర్థమైంది మీ అందరికీ? పరిస్థితులు ఎప్పుడు ఏ మనిషికి బాగుండవమ్మా. మీరు చెప్పండి, ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు, పరిస్థితులు అన్నీ బాగున్నాయి అని మీరు చెప్పండి. ఒక్కళ్ళు చేయొద్దండి. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎవరు చేయదు. అంటే పరిస్థితులు నీ మైండ్ని ట్యూన్ చేయకూడదు, నీవే పరిస్థితులను ట్యూన్ చేయాలి. యెహోషువ ఆ పరిస్థితిని ట్యూన్ చేశాడు యుద్ధం చేయడానికి. సూర్యచంద్రుడు ఏం చేశాడు? మన చేతిలో దేవుడు అధికారం ఇచ్చాడు. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఏ పరిస్థితి కూడా నిన్ను ఏం చేయకూడదంటే ఓవర్కమ్ చేయకూడదు, నీవే దాన్ని ప్రార్థన ద్వారా జయించున్నట్లుగా మీరు నేర్చుకోవాలి. కాబట్టి హబక్కూకు ద్వారా మనము ఈ విషయాన్ని కూడా నేర్చుకోవాలి. ఇంకొక ప్రవక్త గురించి కూడా నేను కొద్ది సమయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నెక్స్ట్ ఆమోసు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమోసు గ్రంథంకి వెళ్ళిపోండి ఒకసారి. ఆమోసు 754 పేజీ చూడండి, పక్కనే ఉంటుంది ఆమోసు గ్రంథము. ఓకే, తీసారా? అందరూ బైబిల్ ఓపెన్ చేశారా? ఆమోసు గ్రంథంలో దాదాపు 9 అధ్యాయాలు ఉన్నాయి. మీరందరూ ఖాళీ ఉన్నప్పుడు ఈ అధ్యాయాలను చదువుకోండి. దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. ఆమోసు క్రీస్తు పూర్వము దాదాపు 755వ సంవత్సరం. ఇందాక ఆయన గురించి 605వ సంవత్సరం చెప్పుకున్నాం కదా. 755వ సంవత్సరం అంటే దీనికన్నా ముందున్నాడు ఆయన ఆమోస్. ఇశ్రాయేలు ప్రవక్తలందరూ అయిపోయారు, యూదా ప్రవక్తలందరూ కూడా మ్యాక్సిమం మనం ముగించేస్తూ ఉన్నాం. నెక్స్ట్ కొంతమంది దానియేలు, యెహెజ్కేలు వీళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకుంటే ప్రవక్తల గ్రంథం అయిపోతుంది. అయితే చూడండి, ఇక్కడ ఆమోసు గురించి రాయబడింది. దాదాపు ఇందులో అంటే ఆమోసు ఏ రాజుల కాలంలో ఉన్నారంటే అమస్యా, రెండో యెరోబాం. యెరోబాం అంటే తెలుసు మీకు? యెరోబాం అంటే ఎవరు? యెరోబాము రెహబాము ఎప్పుడు వచ్చారు చెప్పండి? సొలొమోను కుమారుడి పేరేంటి? రెహబాము. ఈ రెహబాముకి ఎన్ని గోత్రాలు వచ్చాయి? 2 గోత్రాలు. మిగతా 10 గోత్రాలు వెళ్ళిపోయిన వాళ్ళకి రాజు ఎవరు? యెరోబాము. ఆయన మొదటి యెరోబాము, ఇప్పుడు ఈయన రెండో యెరోబాము. యెరోబాము మళ్ళీ తర్వాత వచ్చాడు, ఇంకా చెప్పుకున్నాం మన రెండో యెరోబాము గురించి. ఆ యెరోబాము కాలంలో ఈ ప్రవక్త ఉన్నాడు, ఆమోస్ ప్రవక్త. ఓకే, వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ ఆమోసు దేని గురించి చెప్తారంటే, పిల్లలు గొడవ చేయబాకండి, సరైన కూర్చోండి. ఆమోసు ఏం చెప్తారంటే వినండి. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటాడు, ఒకసారి ఆమోసు గ్రంథం ఓపెన్ చేయండి, 1వ అధ్యాయము. యూదారైన వచ్చే దినములలో
ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలు గురించి తెకోవలో పశువుల కాపరులు ఆమోసు కనబడిన దర్శన విషయము. ఆమోసు ఎవరో చెప్పండి ఇప్పుడు? పశువుల కాపరి. ఇంతకుముందు ప్రవక్తలలో ఒక ఆయన ఉన్నాడు, రాజు మనవడు. 3 వారాల కింద చెప్పారు, 2 వారాల కింద. ఒక ప్రవక్తకి రాజవంశీయుడు, ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. గుర్తుందా లేదా? ఏమన్నా నోట్ చేసుకుంటే మీకు గుర్తుండేది. ఆ ప్రవక్త రాజవంశీయుడు, కానీ ఎటువంటి గర్వం లేకుండా చక్కగా దేవుని మాటలు తెలియజేశాడు. అంటే దేవుడు ప్రవక్తలుగా చదువుకున్న వారిని, చదువులేని వారిని, రాజకుటుంబకులను, పశువుల కాపరులని అనేక మందిని దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఇక్కడ ఆమోసు ఎవరంటే ఆ విద్య ఎక్కువ లేదు ఆయనకి. ఆమోసు ఒక పశువుల కాపరి. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. పశువులు మేపాడు, పశువులు గొర్రెలు ఉంటాయండి. కాపరులు అంటే ఎవరంటే సొంత మంద కూడా వాళ్ళకు ఉండదు, వాళ్ళు కూలికి వెళ్ళి పనిచేస్తారు కాపరులు వాళ్ళు. ఈ ఆమోసునైనా ఒక పశువుల కాపరంట. ఈయనకి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే, ఉజ్జియా దినములలో, ఎప్పుడు యోధారాజు, ఏ రాజు? యోధారాజును ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపం కలుగుడు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలు గురించి తెక్కవలేని పశువుల కాపరులతో ఆమోసు కనబడిన దర్శన విషయము. ఇక్కడ చూడండి 3వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమో, దమస్కు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నిన్ను తప్పకుండా దానిని శిక్షింతును. తర్వాత 6వ వచనం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గాజా 3-4 సార్లు చేసిన దోషం బట్టి నిన్ను తప్పకుండా దానిని. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుందా? ఎన్నిసార్లు రాయబడింది అక్కడ? 3-4 సార్లు. అంటే దేవుడు మనం ఒకసారి తప్పు చేసి పాపం చేసి ఇది చేస్తే దేవుడు మనల్ని వెంటనే శిక్షించలేదు, కానీ ఒక్కొక్క వ్యక్తికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ లేదా 30 సార్లు కానీ అవకాశం ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? సైలెంట్ అట్లా చూడండి. దేవుడు ఒకేసారి మిమ్మల్ని శిక్షించడు, కానీ మాటి మాటికి పడిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ముందు హెచ్చరిస్తాడంట. భూకంపం రాకముందే 2 సంవత్సరాల ముందు ఆమోసు ద్వారా ప్రకటించాడు పశువుల కాపరి ద్వారా, ఇదిగో దమస్కు కానీ తర్వాత గాజా 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. 6వ వచనం చూడండి. తర్వాత ఏలైనా ఎదోము వారి చెరపట్టబడినందరికీ కొనిపోయి 7వ వచనం. ఆమోసు 1:7వ వచనం. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని, అది నగరులను దహించి వేయను. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని. మీరు చూసారా? ఇంకొక ప్రవక్త కూడా ఇంతకుముందు గాజా గురించి ప్రకటించాడు. లాస్ట్ వీక్ చెప్పుకున్న ప్రవక్త గుర్తుందా? లాస్ట్ వీక్ ఎవరు ప్రవక్త? పోయిన వారం ప్రవక్త గురించి చెప్పా. ఆయన కూడా గాజా గురించి గుర్తు రావట్లేదా? మర్చిపోయి వదిలేస్తున్నారు. జెఫన్యా, మీకా, ఈ యొక్క ప్రవక్తలలో కూడా గాజా గురించి నిర్జనమైన ప్రదేశం అయిపోద్దని చెప్పాడు. ఇక్కడ గాజా గురించి మరొక ప్రవచనం చెప్పాడు. మీకా ప్రవచనంలో యేసుక్రీస్తు ముందుగా వస్తాడని చెప్పాడు. గాజా కూడా పాడైపోద్దని చెప్పాడు మీకా. ఇక్కడ గాజా గురించి మరలా ఆమోసు చెబుతున్నాడు చూడండి. 7వ వచనం. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను అగ్ని వేస్తాను అన్నాడు. ఎప్పుడు జరిగింది? దాదాపు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల ముందు దేవుడు చెప్పాడు గాజాను అగ్నితే కాల్చేస్తా. ఇప్పుడు వెళ్ళి గాజా చూడండి ఎలా ఉందో. గాజా మీద ఇజ్రాయేలీలు బాంబులు వేశారు. ప్రతి బాంబ్ బ్లాస్ట్ కాలిపోయినప్పుడు ఈ గాజా పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడింది. ఒక్క బిల్డింగ్ లేదండి అక్కడ. శరణార్థులు చాలామంది టెంట్లు వేసుకుని అక్కడ ఆహారం లేక అల్లాడిపోతూ, ఆ విటమిన్ లోపాలు వచ్చేసి ఫుడ్ లేక చాలామంది 60,000 మంది పైగా చచ్చిపోయారంట అక్కడ గాజా ప్రాంతం. ఈ గాజా ఇలా అవడానికి కారణం ఏంటి? దేవుడు ముందే చెప్పాడు, గాజాను నిర్జన ప్రదేశంగా చేస్తాను, అగ్ని నేను దాని మీద వేస్తాను, అగ్ని వేస్తాను. వేశాడు అగ్ని. ఈరోజు ఈ ప్రవచనం నెరవేర్చబడిందా లేదా? గాజా గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. గాజా ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో వెస్ట్ బ్యాంక్ అనే ప్రదేశం ఒకటి ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా పక్కన లోపల ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలోనే ఒక ప్లేస్, ఇదంతా ఇజ్రాయెల్ దేశం అయితే ఈ యొక్క ముక్క వెస్ట్ బ్యాంక్ అంటే గాజా అంటారు. అటువైపు వెస్ట్ బ్యాంక్, ఇటువైపు గాజా. ఈ గాజా ప్రాంతం అంతా పాలస్తీనా వాళ్ళు నివాసం ఉంటారు. వీళ్ళు కలిసే ఉంటారు, కానీ ఎప్పుడు యుద్ధాలే జరుగుతాయి. కానీ ఈ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశారంట? అగ్ని చేత కాల్చివేశాడు. తర్వాత ఇంకా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి. తర్వాత
యెహోవా 9వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చింది, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. మళ్ళీ 11వ వచనం, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏదో 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా శిక్షింతును. మళ్ళీ 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా సెలవిచ్చిన, మోయాబు 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దానిని 4వ వచనం చూడండి, యెహోవా సెలవిచ్చిందిగా, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా వారిని. మీకు అర్థమవుతుంది ఇక్కడ ప్రతి ఒక్క ప్రాంతాన్ని బట్టి ఆమోసు ప్రవచిస్తున్నాడు. 3-4 సార్లు చేసిన దోషాన్ని, ఒక్కసారి కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి రాజు దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నాడు. ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా లేస్తాడు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు, మరలా పడిపోతారు, శిక్షిస్తున్న మరలా లేస్తున్నారు. 3-4 సార్లు ప్రతి ఒక్కళ్ళు దోషం చేశారు కాబట్టి వారిని శిక్షిస్తాను. యాక్చువల్గా ఈ ఆమోసు ఉన్న ప్రాంతంలోనంట అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు మనష్షే, 55 సంవత్సరాలు. వినండి ఒకసారి, 55 సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలన. ఈవెన్ దావీదు కన్నా ఇశ్రాయేల్ రాజుల, దావీదు, సొలొమోను, సౌలు కాలం 40 కానీ ఈయన 55 సంవత్సరాలు. ఆ తర్వాత ఉజ్జియా వచ్చాడు, 52 సంవత్సరాలు. ఈ ఉజ్జియా వచ్చిన తర్వాత అంట, ఉజ్జియా గురించి ఈ ప్రవక్తలందరూ చెప్తుంటే ఆయన పక్షికన వేరే వాళ్ళు చేరి, ఎవరు దొంగ ప్రవక్తలు ఉంటారు సరే, యాజకులు కొంతమంది, వాళ్ళు చేరి ఆయన చెప్పేది వినబాక, ఆయన చెప్పేది వింటే నీకు నష్టపోతావు అని చెప్పేసి దేవుని మాట వినకుండా అడ్డుపడ్డారంట ఆ రోజులు. అంటే రాజుల దగ్గర ఉండి దేవుని మాట వినలేకుండా చెడగొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు మన మధ్యలోకి ఉన్నారు. దేవుని వాక్యం అని చెప్తే, దేవుని మాటలు అని చెప్తే అంతా కొట్టిదే, వాళ్ళ మాట వినబాక, నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నిన్ను. మీరు ఎప్పుడైనా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు దేవుని వైపు నడిపిస్తున్నారా, లోకం వైపు నడిపిస్తున్నారా మీరు గమనించుకోండి. వీళ్ళు దేవుని వైపు నడిపించేవాళ్ళు అయితే మీకు అర్థమైపోయింది, లోకం వైపు నడిపించేవాళ్ళు అయితే మీకు పడిపోతారో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు అంట చాలామంది చుట్టూ ఉన్న దేశాలు, ఇవన్నీ తూరు, సీదోను, గాజా పట్టణాలను చూసారా, ఈ పట్టణాలందరూ చూసి వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారో ఇజ్రాయేలు సైన్యం, ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగ వాళ్ళని చూసి నేర్చుకుంటారంట. దీని అర్థం ఏంటంటే, లోకాన్ని చూసి వీళ్ళు కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అర్థమవుతుంది మీ అందరికీ. పులిని చూసి ఎలాగైతే నక్క వాత పెట్టుకుందో, చుట్టూ ఉన్న దేశాలన్నీ ప్రాంతాలను చూసి ఇజ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు ఏం చేస్తారంటే దేవుని పక్కన పెట్టేసి వాళ్ళని చూసి స్టైల్ నేర్చుకుంటున్నారండి. ఎలాగా, వాళ్ళలాగా నేను బతకాలి, గాజా వాళ్ళలాగా బతకాలి, దమస్కులాగా బతకాలి, ఇంకా వేరే ప్రాంతంలాగా బ్రతకాలి అని చెప్పేసి దేవుని ఎరిగిన ప్రజలు లోకస్తులను చూసి నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకస్తులను చూసి వాళ్ళ పద్ధతులన్నీ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకొని అలా ముందుకు వెళ్ళిపోయి దేవుని యొక్క ఉగ్రత వచ్చి, ఇదిగో 3 సార్లు 4 సార్లు చెప్తున్నా, మీరు మార్పు చెందాలి, లేకపోతే మీరు ఆ దేవుని శిక్షకు పాత్రలు అవుతారని ఈ ఆమోసు వారికి చాలామందికి తెలియజేస్తూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఇందులో ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆమోస్ గ్రంథంలో ఇదే మ్యాక్సిమం కూడా దేవుని బిడ్డలైన వారు, ఓకే మీరు నా వినండి, దేవుని బిడ్డలైన వారు తూరుని, సీదోనును, గాజాను, దమస్కును చూసి వారిని చూసి నేర్చుకొని లోకములో పడిపోయి దేవునికి దూరం అవుతూ వచ్చారు. అయితే ఈ ఉజ్జియా రాజు ఉన్న కాలంలో యాజకులు, ఈ ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటే యాజకులు రాజుని తప్పుదో పట్టించారు, ఉజ్జియా అనే రాజుని. అప్పుడు చెప్పాడంటే, ఇదిగో నీ రాజ్యం మీదకి తర్వాత వేరే రాజులు వచ్చి కొల్లగొట్టి చెరగ పట్టుకుపోతారు నువ్వు చేసిన తప్పును బట్టి. అలా జరిగిందా లేదా? చివరి రాజులు ఉన్నప్పుడు అశూరీయులు, నెబుకద్నెజరు వీళ్ళందరూ వచ్చి యూదా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని కొల్లగొట్టి అనేక మంది బానిసలుగా పట్టుకుపోయారు. అంటే ఆ రోజుల్లో ప్రజలను బట్టి, రాజులను బట్టి ఇజ్రాయేలు, యూదా సామ్రాజ్యం అంట కొల్లగొట్టబడింది. ఇంకా ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆమోస్ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే. ఏం చెప్తున్నట్టు ఆమోస్, ఇదిగో 3-4 సార్లు చేసిన పాపాన్ని బట్టి తప్పనిసరిగా నేను శిక్షిస్తాను, మార్పు చెందండి, దేవుని వైపు తిరగండి, లోకం వైపు చూడొద్దు. వినండి, లోకం వైపు చూడొద్దు. మీ చుట్టూ ఎవరైతే నివాసం చేస్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళకిలాగా మీరు మారకండి. కొంతమంది ఉంటారు కదా, నేను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను కార్లు తీసుకుని వెళుతున్నారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళైతే వాళ్ళ లోపల కారులో కొన్ని అన్య దేవత విగ్రహాలు ఉన్నాయి.
ఏంటి ఇలా పెట్టారని అడిగితేనో, ఇక్కడ అందరూ మా చుట్టూ అన్యులు, మేము క్రిస్టియన్స్ అని చెప్తే వాళ్ళు తక్కువ చూస్తారు కాబట్టి మేము వాళ్ళు కలిసిపోయని చెప్పాడు. వారు దౌర్భాగ్యుడు, ఎంత పని చేసావు నువ్వు, వాళ్ళలో ప్రత్యేకంగా బ్రతకాల్సిన నువ్వు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం బతుకుతున్నావు. దేవుని రాకడ వస్తుంది, నీ పరిస్థితి ఏంటి? వాళ్ళని మనం తప్పుగా మాట్లాడటం కాదు, కానీ దేవుని రాకడ వస్తుంది, మన పరిస్థితి ఏంటి? ఎక్కడున్నా దేవుని ఎరిగిన వారు ప్రత్యేకంగా లోకముతో కలవద్దు. లోక పద్ధతులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తాను కాబట్టి నువ్వు చేస్తాను అని ఎప్పుడు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు చేసేది వేరు, నువ్వు చేసేది వేరు. ప్రత్యేకంగా మనం జీవించాలి. అదే ఆమోసు చెబుతున్నాడు. మీరు లోకాన్ని చూసి, చుట్టుపక్కల ప్రాంతాలు చూసి అన్నీ నేర్చుకొని ఆ పద్ధతులన్నీ మీ జీవితాలు పెట్టుకుని యెహోవాని విసర్జించున్నారు. మారు మనసు పొందండి, ఈరోజే మీరు ప్రభు దగ్గర ప్రభు శిక్షను తప్పించుకోండి అని ఆమోసు ప్రకటన చేశాడు. ఆమోసు ఎవరంట? ఒక పశువుల కాపరి. పశువుల కాపరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. రాజులతో మాట్లాడాడు వెళ్ళి. ఒక పశువుల కాపరి వచ్చి ఒక రాజుకు వార్నింగ్ ఇస్తుంటే ఎలా ఉండదు చెప్పండి? అదే దేవుని యొక్క శక్తి. ఉజ్జియాకు వచ్చి చెప్పాడు, ఉజ్జియా లోబడల. కాబట్టి ఈరోజు దేవుని మాటలు మీరు వింటున్నారా లేదా? ఈరోజు దేవుని వాక్యం బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు. ఎవరు వచ్చినప్పటికీ దేవుని మాట ఎప్పుడు కూడా దేవుని మాటే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆమోసు సెలవు ఇచ్చిన ప్రకారం 3-4 సార్లు చేసిన తప్పును బట్టి శిక్ష రాకుండా తప్పించుకొని దేవునికి సమర్పించుకొని లోకం వైపు చూడకుండా, లోకస్తుల వలె మారకుండా మన దేవుని బిడ్డలాగా ప్రత్యేకంగా, ఇప్పుడు బురద నీటిలో ఒక తామర పువ్వు ఎలాగైతే ప్రత్యేకంగా లేచి నిలబడుతుందో, విశ్వాసమైన మనం కూడా లోకంలో అలాగే జీవించాలి. నీటి ఏరులో ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలంటే ప్రవాహంలో వెళ్ళిపోకూడదు, ఎదురాడి మనం రావాలి. దాని అర్థం ఏంటంటే లోకంలో కలవకుండా ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. ఆమోస్ ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఇది. మరి హబక్కూకు ద్వారా నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయా? 3 విషయాలు చెప్పా హబక్కూకు గురించి. ఏంటంట? ప్రజలందరూ పాపం చేసి దుర్మార్గం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభు అని ప్రభువుని ప్రశ్నించాడు. నీతిమంతులు ఎలా బ్రతుకుడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతులు ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇంకో మాట చెప్పాడు, దర్శన విషయము తగిన కాలంలో జరుగుతుంది, నిర్ణయ కాలము. కాబట్టి మీరు దేవుని నమ్మిన వాళ్ళైతే నిర్ణయ కాలములో తప్పనిసరిగా దేవుడు మీకు ఆ దర్శనాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో తగిన సమయంలో దేవుడు మీ దర్శనాన్ని నెరవేరుస్తారు. కాబట్టి ఓపిక కలిగి ప్రార్థన చేయండి, నిరుత్సాహపడొద్దు, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. పశువులు శాలలు లేకపోయినా, పంట లేకపోయినా, ద్రాక్ష తోటలు లేకపోయినా నేను ప్రభువులో ఆనందించదను. ఇలాగ ట్యూన్ చేసుకోండి, నేను ప్రభువులో. ఎందుకంటే నా రక్షణకర్తగా యెహోవాయే నా యొక్క బలం. ఏది ఉన్నా లేకపోయినా నా దేవుడే నాకు బలము. ఓకే, ఈ మాటల ద్వారా మీరు బలపరచవాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించి ఫలింపు చేయను గాక. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. హబక్కూకు, ఆమోసు ఈ యొక్క ప్రవక్తల ద్వారా మేము ఎలాగ హెచ్చరించబడ్డాం, మా జీవితాలు మేము ఎలాగ సరి చేసుకోవాలి అనే విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాం నాయన. లోకములో కలవకుండా, ప్రత్యేకించబడి లోకస్తులతో కలవకుండా, వారి పద్ధతులతో కలవకుండా మేము ప్రత్యేకంగా జీవించగలరు మాకు దయచేయండి నాయన. మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా స్తోత్రాలు. మీ కృపలో ఎత్తిపరచుకోండి, బలపరచండి. నీ బిడ్డలు ఎవరైతే వారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వారు దేనికోసమైతే నాయన ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, తగిన కాలంలో తగిన సమయంలో వారిని మీరు దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నా. వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. గొప్ప దేవ, ప్రతి ఒక్కరికి ఉన్న దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆలోచన గమ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. తగిన కాలంలో, నిర్ణయ కాలంలో వారికి మీరు సహాయం చేయండి. నేను ప్రార్థన చేస్తున్నా, మమ్మల్ని దర్శించి మీరు మహిమ పొందమని, మాకు ఏది ఉన్నా లేకపోయినా నీ ఉంటే చాలు, నీ యందు ఆనందించగలరు మాకు దయచేయమని, యోబు వంటి విశ్వాసము మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకను పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే.